గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్. మన వెస్టేజ్ కంపెనీలో మన ఆర్గనైజర్ వెస్టేజ్లో ఉన్నాం. వెస్టేజ్ ప్రొడక్ట్ మొత్తం మాట్లాడుతున్నాం. మా సెల్ఫ్ వచ్చేసి ఎండి నజీర్, మా అప్లైన్ వచ్చేసి శ్రీలత మేడం, రవిశంకర్ సార్ అండ్ సలీమా మేడం అండ్ పురుషోత్తం సార్, పూర్ణిమ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు 7 ఎకరాలకు మన నసీర్ లీడర్ చిలకలో 7 ఎకరాలకు పల్లికి 714 DAP బస్తాలు, ఈ ఆక్వాజల్, అగ్రి ఉమెన్స్ గ్యారెల్స్, అగ్రి ప్రోటోటాక్, అగ్రి నాన్ అటాక్, అగ్రి 82, అగ్రి ఉమెన్స్ గ్రానల్స్, ఇవి మొత్తం ఎకరాకు ఒక్కొక్కటి వాడుతున్నాం. 7 ఎకరాలకు కలిపి మొత్తం మిక్సింగ్ చేసి వాడుతున్నాం. చాలా అద్భుతం. పోయినసారి వాడాం, ఈసారి ఇంకా వాడుతున్నాం. రిజల్ట్ బాగా వస్తుంది, అద్భుతంగా ఉంటుంది లీడర్. పల్లి బాగా వస్తుంది, అవుటం బాగా వస్తుంది అండ్ ఆయిల్ బాగా వస్తుంది లీడర్స్. అందరి రైతులందరికీ ఇదే షేర్ చేయాలని, రైతులందరికీ మంచిగా మన లీడర్స్ మంచిగా ఉండి మంచిగా చెప్పి రైతులకు క్వాలిఫై వచ్చేటట్టు చేయాలి. ఇది వాడుతున్నాం, చాలా అద్భుతం. థ్యాంక్ యూ. మాట్లాడతా. గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం చూస్తున్నాం నజీర్ సార్ వాళ్ళ పొలంలో 7 ఎకరాలకు తెచ్చారు. ఇప్పుడు ఆక్వాజెల్ అనేది కలుపుతున్నారు, మనం చూస్తున్నట్లయితే వీడియోలో. మాట్లాడు. ఇప్పుడు అగ్రి గ్రానుల్స్ మిక్స్ చేస్తున్నారు సార్, నజీర్ సారు. మనకు అగ్రి గ్రానుల్స్తో పాటు మనకు ఆక్వాజెల్, అగ్రి 82, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్, ఈ 5 అనేది కలిపి మనం పల్లి దుక్కిలో చల్లుతున్నాము. ఇది మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మనం ఏ విధంగా. ఒకసారి చూడండి నజీర్ సార్ ఏ విధంగా కలుపుతున్నారు. అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్ 2, మనకు ఆక్వాజెల్, అగ్రి నానోటెక్, అగ్రి 82, అగ్రి గ్రానుల్స్, అదేవిధంగా అగ్రి 82, ఈ 5 రకాల అగ్రి ప్రొడక్ట్ని మనం పిండి బస్తాల్లో కలుపుకొని వాడుకోవచ్చు దుక్కిలో. మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి ఫ్రెండ్. చూడండి లీడర్స్. మన మీటింగ్లో సూపర్. ఓకే ఓకే. ఇప్పుడు నజీర్ సార్ 82 అనేది మిక్స్ చేస్తున్నారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి లీడర్స్, మనకు నజీర్ సార్ అగ్రి 82, అదేవిధంగా ఆక్వాజెల్, గ్రానుల్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత అగ్రి 82 కలిపి మొత్తం 5 కలిపి మిక్స్ చేస్తున్నారు పిండిలో. మనకు పిండి వేసిన తర్వాత ఫస్ట్ ఇవి 5 కలిపి మనకు పల్లి దుక్కిలో చల్లుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి లీడర్స్. మనకు ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇలా అలా పొలంలోకి వెళ్ళి మన ప్రొడక్ట్ అనేది ఇచ్చి అగ్రి ప్రొడక్ట్స్ ఈ విధంగా కలిపి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఎవరికి అనేది మనం చెప్తే తెలియదు, మనం కూడా కొంచెం డెమో రూపకంగా చూపిస్తే అర్థమవుతుంది వాళ్ళకు కూడా. మన ఈ అగ్రి ప్రొడక్ట్స్ అన్నీ కలుపుకొని ఈ విధంగా మన చేతితో మిక్స్ చేసుకోవచ్చు. ఎట్లాంటి మన ఆర్గానిక్ సంబంధించింది కదా ప్రొడక్ట్, కూడా మనకి ఏ విధమైన హానికరం ఉండదు, కెమికల్ సంబంధించి ఉండదు కాబట్టి మన చేతితోనే డైరెక్ట్ కలపవచ్చు. చూడండి లీడర్స్, మనకు ఏ విధంగా కలుపుతున్నారు నటిస్తారు వాళ్ళ పొలంలో. ఇట్లా అన్నీ కలిసే విధంగా మంచిగా కలపాలి 2-3 సార్లు. మనం ఏ విధంగా అయితే ఒక ఇసుక సిమెంట్ కలుపుతాం అట్లా ఆ విధంగా కలపాలి. మంచిగా అన్నీ కలిసే విధంగా కలపాలి. ఎట్లంటే కొంతమంది పిండిలో మిగతా వాటిని కలవనీరు, అట్లా ఏదో తొందర అన్నట్టు కలుపుతుంటారు. చూడండి సార్ ఏ విధంగా కలుపుతున్నాడు, చాలా జాగ్రత్తగా అన్నీ కలిసే విధంగా. ప్రొడక్ట్స్ అన్నీ కలిసినప్పుడే మనకు ఈ భూమి మొత్తం పనిచేస్తుంది. అట్లా కాకుండా మనం ఏదో కొంచెం మామూలుగా తొందరతో కలిపినాం అనుకో సాంసమే పనిచేస్తాయి. ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి సార్ ఏ విధంగా కలుపుతున్నారు. మొత్తం అన్నీ కలిసే విధంగా 2-3 సార్లు తిరగబోయాలి కొంచెం అక్కడిక్కడ ఈ పిండిని అనేది. మనం కొంతమంది చేతుతో ఏదో మీద కలుపుతారు, కానీ అవన్నీ అడుగు వరకు కలవదు. అట్లా పిండిలో మొత్తం అన్ని అగ్రి ప్రొడక్ట్స్ అన్నీ కలిసినాయి ఉంటే కొంచెం మనకి రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఈ అగ్రి 82 కూడా మొత్తం పిండి మొత్తం కలవాలి.
మనం చూడొచ్చు సార్ ఏ విధంగా కలుపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2-3 సార్లు మనం కలుపుకుంటే అన్ని ప్రోడక్ట్ అనేది మంచిగా పిండిలు అనేది మంచిగా కలుస్తాయి. మన దుక్కిలో వేసినప్పుడు కూడా భూమిలో కలిసిపోతాయి మంచిగా ఈజీగా. చూడండి ఒకసారి సార్ ఏ విధంగా కలిపిండు, అన్ని ప్రోడక్ట్ అనేది కలిసే విధంగా కలిపిండు. చూడండి ఒకసారి. ఓకే ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.